టెస్ట్ చేయించుకోవడానికి పోయింది మా తమ్ముడి కాడికి. దాసరపాలెంలో మా తమ్ముడు ఉంటే ఆడపోతే మా తమ్ముడు ఏమన్నాడు, ఏం వదినా నువ్వు లావు అవుతున్నావు, నీకు టైరాయిడ్ ఉందేమో, షుగర్ ఉందేమో, బీపీ ఉందేమో, నీకు మీ నాన్నకు ఉండేది కదా షుగరు, నీకు కూడా ఉందేమో అన్నాడు. ఇక నాకు వచ్చి చెప్పింది టెస్ట్ చేయించుకుంటే టెస్ట్ చేయించుకో అన్న. చేయించుకున్నాక ఇక నేను అడిగా తెల్లారి, ఎట్టుంది నీకు టెస్ట్లో ఏం ఏం జరిగింది, ఎట్టుంది అన్న. అప్పుడే ఆడొచ్చింది, 2-3 రోజులు పట్టుద్ది, అప్పుడే తెలియదు అన్న. మళ్ళీ పోయించినాక టెస్ట్ చేయించే ముందు టెస్ట్ చేయటానికి ఏమి తినకుండా ఉండమన్నారు. ఏం తినకుండా ఉండమంటే నేనేం చేశాను, ఏం తినకుండా ఉంటేట ఈ అమ్మాయి తినేదని ఫోన్ చేశా 10ంటికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదు, 9 అయింది, 9:30 అయింది, ఇంకా రాలేదు అంది. 9:30 దాకా ఏం తినకపోతే ఎట్టుంది, అసలే బాగోని మనిషి కదా. మళ్ళీ 10:30కి మళ్ళీ ఫోన్ చేశా, ఏంది వచ్చారా, ఈ టెస్ట్ చేయడానికి వచ్చారా అని. ఇంకా రాలేదు. అప్పుడు ఎంత అయింది, 10:30 అయింది. 10:30 అయింది, రాలేదు. ఏందా ఏం తినకుండా ఎట్టుంటుందా, ఏం తినవద్దు అన్నారు, మంచినీళ్ళు తాగొద్దు అన్నారు. మరి పడిపోద్దామని నా భయం, పడిపోద్దని మళ్ళీ ఫోన్ చేశా. డ్యూటీలో ఉండే ఫోన్ చేస్తున్నా. చేస్తే 10:12కి వచ్చి అప్పుడు చేశారన్నారు అంది. వచ్చాడు చేయించారన్న. చేస్తే ఇట్లా జరిగింది, ఇట్లా వదినా నీకు ఒళ్ళు వస్తుంది, నీకు షుగర్ ఉందేమో, టైరాయిడ్ ఉందేమో, లేకపోతే ఎందుకు ఒళ్ళు వచ్చిందని ఇట్లా అనేది భయం పుట్టి అక్కడ చేయించాం. ఇక టెస్ట్లో ఏం జరిగింది, టెస్ట్లు చేస్తే ఇక ఈ మాట అన్నారు. ఇక ఏమన్నారు, 2 రోజులు 3 రోజులు టెస్ట్లు వచ్చేసరికి 2 రోజులు ఉంటే కానీ తెలియదు అన్నారు. నేనేమో పాలన చేశాను, పాలన చెప్తా పాస్టర్ గారి చేత పాలన చేయించాం. పాలన చెప్తా ఉండా నేను పాలన చేసుకున్నా. నేను అనుకున్నా ఈ టైడ్ అయింది, అసలు ఎవరికి లేదు ఇది జబ్బు, ఇది ఎందుకు వచ్చిద్దామా కానీ ప్రభువా ఏమి లేకుండా ఉండాలా, ఏమి లేకుండా ఉంటే నీ కృపా సన్నిధిలో నేను సాక్ష్యం చెబుతాను అనుకొని పాలన చేసుకున్నాం. ఆ రిపోర్ట్ 3 రోజులు నాకు ఎట్టొచ్చింది, ఏమీ లేదని వచ్చింది. ఇది పాస్టర్ గారి వల్ల, పాస్టర్ గారి ప్రార్థన వల్ల మాకు అసలు ఏమి లేదని వచ్చింది. నేను అనుకున్నా ఈ కృపా సన్నిధిలో ఇంత శక్తి ఉంది అనుకున్నా. ఇక నమ్మాం. అది ఒకటాను. పాస్టర్ గారికి ప్రతిరోజు ప్రేమ ఇందో ఆదివారం పెడుతున్నాం అనుకున్న. ప్లేట్లు అన్ని ఇస్తే బాగుంటుంది, ఏమీ లేదు అని ప్లేట్లు ఇచ్చాం. ప్లేట్లు 100 రూపాయలు ఇస్తే 200 ఇచ్చేవాడు దేవుడు. నేను అనుకునేవాడు, అబ్బా ఈ కృపా సన్నిధిలో